शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। మే నెలలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మే మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ప్రధానంగా మనం చూసినట్టయితే సూర్య భగవానుడు 15వ తారీఖు వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు కూడాను వృషభ రాశిలో ఉంటున్నాడు. కుజుడు 12వ తారీఖు వరకు మీనంలో సంచరిస్తున్నాడు. 12 నుండి మాసాంతం వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 1వ తారీఖు నుండి మేషంలో సంచరిస్తున్నాడు. 15వ తారీఖు వరకు ఉంటున్నాడు. 15వ తారీఖు నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 29వ తారీఖు వరకు వృషభంలో ఉంటున్నాడు. 29 నుండి మాసాంతం మిథున రాశిలో ఉంటున్నాడు బుధుడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 14వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తూ 14వ తారీఖు నుండి మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ మే నెలలో గ్రహస్థితి ఈ 8 ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఉంది. దీన్ని ప్రధానంగా చేసుకొని 12 రాసుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి మే నెలలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మే మాసంలో మేషరాశి వారికి 1, 2 స్థానాలలో సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు. కుజుడు కూడాను 12 జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు. ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు సామాన్యంగా ఉన్నాడు. గురువు 3వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఇక శుక్రుడు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు 12వ స్థానం ఏలినాటి శని ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 11వ స్థానంలో బలీయంగా ఉన్నాడు. 5వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ విధంగా ఈ స్థానాలలో మేషరాశి వారికి ఈ మే మాసంలో సంచారం ఉంది. వీటన్నిటిని కూడాను దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనకు ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనము చూసినట్టయితే సూర్యుడు కుజుడు ఈ 2 గ్రహాల యొక్క ప్రభావం బాగా ఉంది. అంటే గోచార రీత్యా ఈ 2 గ్రహాలు కూడాను ఈ మాసంలో ప్రతికూలంగా ఉన్నప్పటికీ సూర్య భగవానుడు మేషరాశిలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. అంగారకుడు స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. ఈ కాంబినేషన్ అంటే ఒకరు స్వక్షేత్రంలో ఒకరు ఉచ్చ స్థానంలో సంచరించడం మూలకంగా గోచార రీత్యా ప్రతికూలత ఉన్నప్పటికీ మీరు లీడ్ చేసి ఏదైనా కూడాను పనులను ప్రారంభించినట్టయితే కొంతవరకు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక బిజినెస్ లోపల ఉన్నటువంటి వారికి కొత్త పనులు కొత్త స్టార్టప్స్ మీరు ప్రారంభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త వెంచర్స్ పైన మీరు మనస్సు నిలుపుతారు. అలాంటి అవకాశాలు ఉన్నాయి. ఇక క్రయ విక్రయాలు అంటే ట్రేడింగ్లో ఉన్నటువంటి వాళ్లకు కొనడము అమ్మడము ఇలాంటి బిజినెస్ లోపల చాలా రోజుల నుండి ఉన్నటువంటి వారికి కొంత మార్కెట్ మూలకంగా అనుకూలత ఉన్నప్పటికీ కొంత రిస్క్ కూడాను గోచరిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ట్రేడింగ్ చేయడము ఈ మాసం చాలా అవసరము. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. గోచార రీత్యా అంగారకుడు ప్రతికూలం స్వక్షేత్రంలో ఉన్నాడు. కొంత మీకు కలిసి వస్తుంది, కొంత మీరు రిస్క్ తీసుకోవాలి, కొంత ఆలోచించాలి. ఇలాంటి ఫలితాలు ఉన్నాయి కనుక రియల్ ఎస్టేట్ వాళ్ళు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా స్టెప్స్ తీసుకోండి.
ఇక బిల్డర్సు, కాంట్రాక్ట్స్ ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నటువంటి వాళ్లకు పనులు కొంత ఆలస్యంగా ముందుకు సాగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, ఐటీ రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త ప్రాజెక్టులు వస్తాయి. ఇంతకు ముందు మీరు ఇబ్బంది పడుతున్నటువంటివన్నీ కూడాను దూరమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త ప్రాజెక్టులు మీకు చేతికందడం మూలకంగా ఉద్యోగంలో కొంత స్థిరత్వం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు మట్టుకు కొంత ఒత్తిడి కనబడుతుంది. ప్రైవేటు ఉద్యోగులకు కొంత గుర్తింపు కూడాను ఈ మాసంలో కనబడుతుంది. ఇక టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా మంచి పేరు ఈ మాసంలో లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కళాకారులకు మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి ఒక మోస్తరు ఫలితాలు ఉన్నాయి, అంటే మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి చాలా లాభదాయకంగా ఉంది. ఇక పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వాళ్ళు మట్టుకు కొంత జాగ్రత్తగా ఉండాలి. విభేదాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్లకు పోటీతత్వం బాగా పెరుగుతుంది కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్ బాగా చేయాలి. ఇక టెక్నికల్ స్టడీస్లో ఉన్నటువంటి వారికి ఈ మాసం బాగా ఉపయోగపడుతుంది. విదేశీ ప్రయాణాల కొరకు బాగా అవకాశాలు ఉన్నాయి. కాన్సన్ట్రేషన్ కొద్దిగా తగ్గినా కూడాను విద్యార్థులు వాళ్ళ లక్ష్యాన్ని చేరలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏకాగ్రత, కాన్సన్ట్రేషను, శ్రద్ధ ఇవన్నీ కూడాను చాలా అవసరం విద్యార్థులకు. ఇక ఆరోగ్యపరంగా చూసినట్టయితే సాధారణంగా గోచరిస్తుంది కనుక ఆరోగ్యం పైన మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి మానసిక ఒత్తిడి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఓవరాల్గా వర్క్ లోడ్ పెరుగుతుంది, ఖర్చులు అధికమవుతాయి, స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. ఇక వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత ఆలస్యం కనబడుతుంది. ముఖ్యంగా పిల్లలపై మీరు దృష్టి సారించాలి. ఈ మాసం లోపల ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు మీకు ఎక్కువగా ఉంటాయి. మొత్తానికి ఈ మాసము మేషరాశి వారికి శ్రమతో కూడుకున్నటువంటి మాసం. మీరు శ్రమించినట్టయితే మీకు ఫలితాలు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే పరిహారాలు చేసుకోవడము, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడము. ఈ క్రమంలో పరిహారము అనగానే ఆ గ్రహానికి సంబంధించినటువంటి జపము, దానము ఇవి చేసుకోవడము. ప్రథమంగా సూర్యుడు ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయం లోపల మనం ఏం చేయాలి? సూర్య భగవానుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మనం జపించుకోవాలి. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించుకోవచ్చును. కనీసము ఒక 10 సార్లు. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమూరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆదిత్య హృదయము ప్రధానంగా మీరు స్తోత్ర పారాయణం చేసినట్టయితే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. తద్వారా ఆరోగ్యము, మీ లోపల ఒక సంతోషము, ఆనందము, శారీరక రుగ్మతలు లేకుండా ఉండడము, ఇలాంటివన్నీ కూడాను ఆ సూర్య భగవానుడి మూలకంగా మీకు సమకూరుస్తుంది. కాబట్టి సూర్యుడికి సంబంధించినటువంటి చేయండి. గాయత్రి ఉపాసన చేయండి, సూర్య నమస్కారాలు చేయండి, సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయండి. ఇవి చేసినట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి సూర్యుడి యొక్క సంచారము మన పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. డైరెక్ట్గా మనకు ఆరోగ్యం పైన, ఆరోగ్యం ద్వారా మిగతావన్నీ కూడాను లింక్ అయి ఉంటాయి. కాబట్టి ప్రథమంగా ఆరోగ్యానికి ఉండడానికి సూర్య భగవానుణ్ణి మీరు సంతృప్తి కొరకై ఈ స్తోత్ర పారాయణం చేసుకోండి. అదేవిధంగా అంగారకుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు అంగారకుడు 3, 6, 11 స్థానాల లోపలనే మనకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక అంగారకుడు ప్రతికూలంగా ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికై, అంటే కుజగ్రహమును ప్రీతి చేసుకోవడానికై అధిష్టాన దేవత అయినటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి.
సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మూలకంగా మీ లోపల కోపోద్రేకాలు, అసహనము ఇవి లేకుండా ఒక సమతుల్యతతో మీ మానసిక స్థితి ఉండేటట్టుగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. ప్రతినిత్యం కూడాను ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, బుధుడు ముఖ్యంగా మనకు ఆలోచన, మన సమయస్ఫూర్తితో తీసుకునేటువంటి నిర్ణయాలపైన ప్రభావాన్ని చూపిస్తాడు, వ్యాపారం పైన ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి ఆ బుధుడి యొక్క అనుగ్రహం కావాలి. మంచి స్థితి లోపల మనకు ఒక ఉండడానికై ఆ బుధుడి యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ఆ బుధుడికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత విష్ణుమూర్తి ప్రతినిత్యం కూడాను ఆ శ్రీమన్నారాయణుణ్ణి మీరు స్తోత్రం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. ఒకవేళ మీకు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడానికి సమయం లేనట్టయితే ఒక శ్లోకం అందులో నుండి వనమాలి గదీ శారంగి శంకీ చక్రీ చ నందకి శ్రీమాన్ నారాయణోర్ విష్ణు వాసుదేవోభిరక్షతు అనేటువంటి ఆ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గురు భగవానుడు గురుగ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. సద్గురువులను సందర్శించుకోండి. మాతాపితృవులను సేవించండి. తద్వారా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక శుక్రుడు మనకు సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చేటువంటి గ్రహము. కాబట్టి శుక్రుడి ప్రీతికై మహాలక్ష్మి అమ్మవారిని మీరు పూజించండి. తద్వారా మీకు అనుకూలత కలుగుతుంది. ఇక ప్రధానమైనటువంటి గ్రహము శనీశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. నల్లని నువ్వులు, ఇనుప ముక్క, నల్లని నువ్వులతో చేసినటువంటి నూనెను మీరు దానంగా ఇవ్వండి. లేదా నవగ్రహాల లోపల పశ్చిమ దిశలో ఉండేటువంటి ఆ శని గ్రహాన్ని తైలాభిషేకం చేసి కాళ్ళు గడుక్కొని దాని తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. అలా చేసుకున్నట్టయితే మీకు శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక రాహువు ప్రధానమైనటువంటి గ్రహము. మన లోపల భయభ్రాంతులను క్రియేట్ చేసేటువంటి గ్రహము. తెలియకుండా ఒక ఇల్యూజన్కు గురి చేసేటువంటి గ్రహము. కాబట్టి రాహు ప్రీత్యర్థమై అమ్మవారిని దర్శించుకోండి. దుర్గామాత యొక్క అనుగ్రహాన్ని పొందండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక కేతువు మన లోపల ఒక విరక్తిని క్రియేట్ చేసేటువంటి గ్రహం. కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనకు ఆ విషయం పైన అశ్రద్ధను క్రియేట్ చేస్తాడు. శ్రద్ధ లేకుండా మనం పని చేసినట్టయితే సక్సెస్ రేట్ అనేటువంటిది తగ్గిపోతుంది సహజంగా. కాబట్టి ప్రతి విషయం లోపల కూడాను మనకు శ్రద్ధ భక్తులు సమకూర్చుకోవడానికి ఆ కేతువు యొక్క అనుగ్రహం కావాలి. కేతువు యొక్క అధిష్టాన దేవత గణపతిని మీరు పూజించండి. ఆ గణపతి మూలకంగా మనకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. పనిపైన మనకు శ్రద్ధ కలుగుతుంది. ఆసక్తితో మనము పని చేస్తాము. అప్పుడు మనకు ఆ పని లోపల విజయం చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ విధంగా నవగ్రహాలకు సంబంధించినటువంటి మూలమంత్రాలు, వాటికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు, అధిష్టాన దేవతలను పూజించడము, దైవ దర్శనం చేసుకోవడము, దేవాలయానికి వెళ్ళడము, ఇవన్నీ కూడాను చేసినట్టయితే తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది.
గ్రహస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ భగవంతుడి అనుగ్రహము మీకు ప్రధానమైనటువంటిది కాబట్టి దాన్ని మీరు డెవలప్ చేసుకోండి. దేవాలయానికి వెళ్ళండి, మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.